నమస్తే. నేను మీ సాహితి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో మీరందరూ చాలా ఆదరిస్తున్నందుకు మళ్ళీ ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు. సో ఇప్పుడు మనం ఇంకొక మంచి రెసిపీ చేసుకుందాం. ఇది బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చు, లంచ్కైనా తీసుకోవచ్చు. డిన్నర్కి మాత్రం ఇంత హెవీ వద్దు. డిన్నర్కి ఎప్పుడైనా సరే లైట్ ఉండాలి. నేను మీకు వెజిటేబుల్ సూప్ చూపించాను, కిచిడి చూపించాను. అవి రెండు గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో అవి ప్రిఫర్ చేసుకోండి. ఓట్ మీల్ చూపించాను కదా, ఓట్ మీల్ అనేది మనకి బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిది. ఇది ఇంకా మీ ఇష్టం. బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోవచ్చు, లంచ్ అయినా సరే తీసుకోవచ్చు. సో ఈరోజు మనం స్ప్రౌట్స్ టిక్కీ తీసుకుందాం. మొలకలు ఉంటాయి కదా, ఆ మొలకొచ్చినాకనే ఆ మొలకల్ని ఒక్కసారి కొంచెం లైట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను అంతే. ఇంకా దీంట్లో ఏమీ వేయలేదు. మీరు కావాలనుకుంటే నేను ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. మీ దగ్గర ఆప్షన్ ఉంది, మీకు కొంచెం టైం ఎక్స్ట్రా ఎంతసేపు పడుతుంది, జస్ట్ 1 minute కదా. ఇది గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం సపరేట్గా అల్లం, కొంచెం సపరేట్గా వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇది తీసేసుకోండి. కొంచెం ఇది తీసుకొని దీంట్లో పన్నీర్ కూడా వేసుకుందాము. సో ఇది చాలా ప్రోటీన్ రిచ్ మనకి. సో ప్రాపర్ పన్నీర్ కూడా ఏం లేదు, ఇలా జస్ట్ ఇలా మ్యాష్ చేసుకుంటూ వేసుకోండి. ఇంట్లోనే చేసుకోవాలి ప్రోటీన్. పన్నీర్ బయట నుంచి తెచ్చుకుంటానంటే నేను మనకి ఇప్పుడు ఉండే క్వాలిటీ బయట పాల ప్యాకెట్ అవన్నీ పాలే కాదు. మనం ఏదో అనుకుని దాని నుంచి అన్నీ చేసుకొని అవి తింటున్నాము, అవి చేస్తున్నాము అనుకుంటున్నాం, కానీ 100% దాంట్లో చాలా అవి ఇవి ఉంటాయి. సో మనం అస్సలు నమ్మలేము. మీకు మంచిగా తెలిసిన వాళ్ళ నుంచి, ఒక మంచి సోర్స్ నుంచే తెప్పించుకోండి పాలు. ఆవు పాలే ప్రిఫర్ చేయండి. మీ ఇంట్లోనే ఆవు నెయ్యి చేసుకోండి, ఇంట్లోనే పన్నీర్ చేసుకోండి. చాలా ఈజీ కదా, పన్నీర్ అయితే ఎంత టైం పడుతుంది. సో ఇంట్లోనే చేసుకోండి. దీంట్లోనే క్యారెట్ ఇది కూడా తురిమి పెట్టుకున్నాను. మీకు బీట్రూట్ కూడా వేసుకుంటాను, మీరు తీసుకుంటారు టేస్ట్ మీకు ఇష్టమే అనుకుంటే అది కూడా వేసుకోండి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు చాలా తక్కువ తింటాం మేము కారం అనుకుంటే తక్కువ మిరపకాయలు వేసుకోండి, అంతేం లేదు. దీంట్లోనే ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లాస్ట్కి చాట్ మసాలా కొంచెం వేసుకోండి. దీంట్లో మీరు మిరపకాయలు మీకు అసలు ఇష్టం లేదు, కారం అనిపిస్తుంది అనుకుంటే పెప్పర్ పౌడర్ వేసేసుకోండి, ఏం లేదు, అది కూడా చాలా బాగుంటుంది. సో అన్నీ ఒకసారి కలిపేసుకుందాము. మనకి మొలకలు ఏంటంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మొలకలు దాంట్లో ప్రాణ అంటారు, అది ప్రాణం వస్తుంది. ఆ మొలక వస్తుంది చూసారా, అది చాలా 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 హోల్ ఫుడ్ లాగా కన్సిడర్ చేస్తారు, చాలా పవర్ఫుల్ లాగా తీసుకుంటారు. కానీ చాలామందికి పడదు. ఆల్రెడీ మనకి ఈ మధ్యలో సమస్యలు ఎక్కువ వస్తున్నాయి కదా, గట్ హెల్త్ బాగుండట్లేదు, డైజెషన్ బాగుండట్లేదు, బాగా ఎక్స్ట్రీమ్ గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదా, అలా ఉన్న వాళ్ళకి మాత్రం 100% మొలకలు కొంచెమైనా సరే వేయించుకోను అట్లా పొయ్యి మీద కొంచెం సేపు పెట్టుకుంటే ఇంకా మంచిది. మీరు డైరెక్ట్ మొలకలు తింటాను అంటే పడదు. నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, అందరూ తింటున్నారు అని మీరు తినకండి. మీకు ఏది పడుతుందో మీరే అబ్జర్వ్ చేసుకోండి. మనకి ఒక్కసారి బాడీ మాట మనం వింటే అది కూడా మన మాట వింటుంది. ఒకసారి మీ బాడీ ఏం చెప్తుంది విని చూడండి. ఈరోజు ఇది తిన్నారు, చాలా బాగా అనిపిస్తుంది, దాని ఉద్దేశం ఏంటి, మీకు అందులో ఉన్నవన్నీ చాలా బాగా పడుతున్నాయి అని అర్థం. ఒకటి తిన్నారు, చాలా హెల్దీ ఐటమ్, పడట్లేదు, కొంచెం చేంజెస్ చేసుకొని మళ్ళీ తినేసి చూడండి, 100% బాగుంటుంది. హెల్దీ ఫుడ్ కదా. అలా దీంట్లో ఇంకేమైనా కావాలి మీకు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఉప్పు పడుతుందో లేదో ఒక్కసారి నేను టేస్ట్ చూసి కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇంకొంచెం క్యారెట్ వేసేసుకుంటాను. ఇంకా మీరే కలిపి చూసేటప్పుడు మీకే అర్థమవుతుంది ఎక్కువ తక్కువ మీ టేస్ట్కి తగ్గట్టు. ఎక్కువ వెజిటేబుల్స్ ఎప్పుడైనా ప్రిఫర్ చేయండి, ఎక్కువ వెజిటేబుల్స్ ఎప్పుడైనా చాలా చాలా మంచిది. మళ్ళీ ఇంక ఇదేంటి అంటే మీరు లంచ్కి డిన్నర్కి మధ్యలో ఒక స్నాక్ లాగా తీసుకోండి. ఇంకా డిన్నర్ ఆకలేసే తినండి, ఆకలేకపోతే ఏదైనా లైట్గా వెజిటేబుల్ సూప్ చేసుకొని తాగేసేయండి. అలా మొలకలు ఏంటంటే బాగా ఎనర్జెటిక్ చేస్తుంది మనల్ని, హెల్త్కి మంచిది. యాంటీ ఏజింగ్, ఏజ్ తొందరగా అయినట్టు కనిపిస్తున్నారు కదా ఈ మధ్యలో, చాలా చిన్న ఏజ్లోనే అలా అవ్వకుండా ఉండడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. డయాబెటిక్ ఫ్రెండ్లీ, కొలెస్ట్రాల్ తగ్గడానికి, హార్ట్ హెల్త్కి చెప్పుకుంటూ పోతే మొలకల గురించి చాలా గొప్పలు ఉంటాయి. మనకి ఎప్పటి నుంచో ఏన్షియన్ నుంచి వస్తుంది, ఎప్పటి నుంచో వస్తుంది కదా, చాలా గొప్పలు ఉంటాయి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడి అవ్వనివ్వండి. మీకు ఇంకొంచెం ఇట్లా లోతున్న గిన్నె అయితే ఇంకా బెటరు. నా దగ్గర ఇప్పుడు ఇదే అవైలబుల్ ఉంది, సో నేను ఇదే తీసుకున్నాను. సో కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని సో ఇలా వేడి అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం నేను ఎక్కువ వేసాను ఎందుకంటే ఇది మొత్తం స్ప్రెడ్ అవ్వట్లేదు. కొంచెం మీరు తక్కువ వేసుకున్న ఫైన్ 100%. సో ఇలా జస్ట్ ఒక చిన్న టిక్కీ లాగా చేసేసుకోండి. మీరు పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు, వాళ్ళకు కూడా ఇలాంటివి బాగా నచ్చుతాయి కదా. సో మీరైనా తినండి, పిల్లలకైనా చేసి పెట్టండి. కాసేపు అవ్వనివ్వండి. సో అందుకే మీరు కొంచెం లోతున్న గిన్నె తీసుకుంటే ఒకేసారి 4-5 చేసేసుకోవచ్చు. మీకు సన్నగా ఇష్టమైతే ఇంకొంచెం సన్నగా చేసుకోండి. మీకు మీ టేస్ట్కి, మీ ఫ్యామిలీ టేస్ట్కి తగ్గట్టుగా చిన్నగా పెద్దగా చేసేసుకోండి. మన పెంక ఎప్పుడైనా సరే ఐరన్ వాడేటప్పుడు ఆయిలింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఆయిలింగ్ చేసి పెట్టలేరు కాబట్టి మనకి ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వాడుతుంది, సరే రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మీరు నార్మల్ ఇంట్లో యూస్ చేసుకుంటారు కదా, రెగ్యులర్ యూస్ చేస్తారు కాబట్టి ఏం అవ్వదు. మీరు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా సరే వస్తాయి. నేను మీకు ఒకసారి చూపిస్తాను అన్నీ ఎట్లా కడుక్కోవాలి, ఏమేమి వాడుకోవాలి, ఏది వాడుకుంటే మంచిది. నాన్ స్టిక్లో, అల్యూమినియంలో 100% నేను తిప్పేశాను. సో మీరు కూడా చూసి తిప్పుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా మీరు ఐరన్ కడాయి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా లేకున్నా కూడా ప్రతి అమ్మాయికి మనం పెరిగిన కొద్ది కూడా మనకు మగవాళ్ళ కంటే కొంచెం ఎక్కువ ఐరన్ కావాలి డైలీ. సో దానికోసం అయినా సరే రోజు ఐరన్ కడాయిలో కుక్ చేసుకోండి ఏదో ఒకటి. మెయింటెనెన్స్ ఈజీ, ఒకసారి కడిగి పెట్టుకుంటారా, మీరు కడిగినాక దాన్ని మొత్తం ఆయిలింగ్ చేసి పెట్టేసుకోండి. మీరు తర్వాత చేసేటప్పుడు ఇలా అంటుకోదు. సో 2 అయ్యాయి చూసారా, ఇది ఇంకా మీరు ప్లేట్లోకి తీసుకోండి. దీన్ని మీరు కొత్తిమీర చట్నీతో తీసుకున్నా చాలా బాగుంటుంది, పెరుగుతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మీకు టైంని బట్టి, టైం ఉంటే కొత్తిమీర చట్నీ చేసుకొని తీసుకోండి, లేదు అనుకుంటే పెరుగుతో తీసుకున్నా సరే. మీరు టేస్ట్ చూసి నాకు చెప్పండి ఎలా ఉంది అనేది. నేను కూడా ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అనేది. చాలా బాగుంది. నాకు మొలకలు ఊరికే తినడం అంటే ఇష్టం ఉండదు, ఏదోటి ఇలా చేసుకొని తింటేనే బాగా అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. తిన్నాక మీ వీలుని బట్టి ఇంకొన్ని ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, లేదు అనుకుంటే అవసరం లేని తీసేసుకోండి. ఇంకా మీ వీలుని బట్టి మెదులుకోండి ఏదైనా సరే. సో అందరూ హ్యాపీగా ఉండండి, మంచిగా తినండి, డైలీ చక్కగా యోగా చేసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ మనకి మంత్లీ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయవచ్చు. ఎప్పుడు సంతోషంగా ఉండండి.